అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతుందిలా చిలిపి కోయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా వింత ఏమిటలా? చిత్రమే ఆద్యంతమే లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా అందదే ఈ పంచభూతాల తీరు పూర్తిగా మనిషికెంత వెతికినా ఆశ్చర్యం కలిగించే ఈ సృష్టి యావత్తు రమ్యమే. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతుందిలా చిలిపి కోయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా వింత ఏమిటలా? లారా ఈ భూమి తిరుగుతున్నది నువ్వు బ్రతకాలని ఇలలో నిలవాలని. ఆ చెట్టు ఎదుగుతున్నది నీడనివ్వాలని తోడుగుండాలని. కలిగి ఉన్నది క్రీస్తు లేకుండా కలగలేదు. 7 రంగులెందుకున్నవి నువ్వు చూడాలని పరవశించాలని. ఎండవానలెందుకున్నవి నేల పండాలని కడుపు నిండాలని. కొండలు కోనలు ఎన్నెన్నో వాగులు వంకలు ఇంకెన్నో. పువ్వులు కాయలు అవి ఎన్నో పక్షులు చేప జాతులెన్నెన్నో. లెక్కలేనన్ని జీవులే ఈ నేలపై నీ తండ్రి నీకు చేసింది. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతుందిలా చిలిపి కోయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా వింత ఏమిటలా? చిన్ని నవ్వులెందుకున్నవి ముద్దులాడాలని మురిసిపోవాలని. చిట్టి చీమలెందుకున్నవి పెద్దలు కానికే లెక్చరివ్వాలని. కలిగి ఉన్నది ఇది క్రీస్తు లేకుండా కలుగలేదు. ఇంత వాటర్ ఎందుకున్నది గొంతు తడవాలని తప్పి తీరాలని. గింజ చచ్చి బ్రతుకుతున్నది సర్వలోకానికే విద్య నేర్పాలని. గర్భమందు ఎముకలెదిగే తీరేంటో సూర్యుడారకుండ మండడమేంటో. గాలి ఏడ నుండి తరలి వస్తుందో పురుగు చిలుకలాగా మారే కాదేంటో. స్పేసుకే శాటిలైటులే పంపగలిగిన ఈ సైన్స్ కైనా తెలుసునా? అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతుందిలా చిలిపి కోయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా వింత ఏమిటలా? చిత్రమే ఆద్యంతమే లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా ఆన్సరే ఏడ ఉందని వెతికితే అందేనే అద్భుతాల గ్రంథమే. చూశాను చదివాను ఈ సృష్టి యావత్తు దానమే. అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతుందిలా చిలిపి కోయిలా పసిడి వెన్నెలా? తెలుసునా నీకైనా వింత ఏమిటలా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
హలో. చక్కని కీర్తన పాడిన బ్రదర్కి క్రీస్తుపడ వందన తెలియజేసుకుంటున్నానండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ఏజస్ తాతయ్య గారు వచ్చి ఒక కీర్తన పాడవలసిందిగా ప్రభువు పెట్ట మనం చేసి